40 నిమిషాలు నడిచాం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. చాలా కష్టపడ్డా సీట్లు దొరికాయి, అందుకే నేను నా వీడియో కూడా మేము తీయలేకపోయాము. ఫుల్ టాస్క్ ఇంకా 2 hours కూడా మాకు. డేస్ అనేది గడిచే కొద్దీ టఫ్ అయిపోయింది మాట వెళ్ళే రూట్. మెల్లగా నెట్టుకొని వెళ్తున్నాడు ఎడ్ల బండిలాగా. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా స్ట్రగుల్ అయింది. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు మేము ఎక్కిన ట్రైన్. ట్రైన్స్ అనేవి 2 hours జర్నీ పట్టాల్సినవి 4-6 hours అయితే పడుతుంది. వెల్కమ్ టు ప్రయాగ్రాజ్. ఇప్పుడు ప్రజెంట్ మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము కుంభమేళాకి ట్రైన్ ఎక్కడానికి. ప్రజెంట్ టైం 12 అవుతుంది. ఇక మన వాళ్ళు అక్కడ కొంతమంది నడుస్తున్నారు చూడాలి. ఫుల్ ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ ఫస్ట్ ఖాళీ ఉంటుందో లేదు తెలీదు, మేము జనరల్కి వెళ్తున్నాం కాబట్టి. ఎంతసేపు నడిచిన తర్వాత మేము కాన్వెంట్ జంక్షన్కి అయితే వచ్చాము రైల్వే స్టేషన్ దగ్గరికి. ఒకటి అమ్మ 40 నిమిషాలు నడిచాం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు అలాగెళ్ళి టికెట్ తీసుకొని ట్రైన్ అయితే ఎక్కుదాం. ట్రైన్కి చాలా టైం ఉంది. ట్రైన్ మంది 4:15కి స్టార్ట్ అవుద్ది వైజాగ్ నుంచి. బెనారస్ వెళ్ళాల్సిన స్పెషల్ ట్రైన్ అన్నమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్. ఖాళీగా ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేద్దాం. మేమైతే టికెట్ తీసాము డైరెక్ట్ బెనారస్ వరకు. బెనారస్కి వెళ్ళాల్సిన ట్రైన్ అస్సలు ఖాళీ లేదు. మామూలు కాదు, ఫుల్ ఫైట్ అయ్యింది. అక్కడ లోపలికి ఎక్కడానికి ఫుల్ యుద్ధమైనా చేసాం. ట్రైన్ కూడా చాలా నీట్గా పెట్టాడు, ఎందుకంటే జనాలు కూడా ఆ లెవెల్లో ఉన్నారన్నమాట. ఎవరికి సీట్ అయితే ఇవ్వకండి ట్రైన్లోని. దొంగన కొడుకులు చిన్న సీట్ ఇస్తే మొత్తం ఆక్రమించేస్తున్నారు. జనరల్ చాలా దారుణంగా ఉంది. అస్సలు ప్లేస్ అయితే లేదు, చాలా రష్గా ఉంది ట్రైన్ మాత్రం. ఇక అంతే ఇలా ఉంది సిచ్యువేషన్. మేమైతే అలా కూర్చున్నాం ప్రజెంట్. చాలు, ఏదైనా మధ్యాహ్నం చూసుకుంటాం. మధ్యాహ్నమా? సరే. ట్రైన్ అయితే పర్లేదు, కొంచెం ప్రజెంట్ ఇప్పుడు ఖాళీగానే ఉంది. ఎప్పుడైతే మేము రాయగడ క్రాస్ చేసామో అక్కడి నుంచి ట్రైన్ అనేది పూర్తిగా ఖాళీ అయిపోయింది అనమాట. కానీ వైజాగ్లో మాత్రం ట్రైన్ ఫుల్ అయిపోయింది. 8 o'clock అవుతుంది. ట్రైన్ టైంలో నడుస్తుంది. చలి అయితే కొంచెం పెరిగింది అనమాట ఒడిశాలోని. బాగా రష్ అని చెప్పాలి. కూర్చోడానికి కూడా మన ప్లేస్లు ఉన్నాయి, అంత బాగానే జరుగుతుంది. ఫుడ్ ఇప్పుడే కంప్లీట్ చేసాం బ్రేక్ఫాస్ట్. రాంచీలో ఫిల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ట్రైన్ అయితే, అంటే రష్ అయిపోద్దని. ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదు, ఫుల్గా ఫిల్ అయిపోయింది. ఒడిస్సా నుంచి జార్ఖండ్కి వెళ్ళే మధ్యలోని. ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ చేసాము. ఫుల్గా రష్ అయిపోయింది ట్రైన్, అసలు ఖాళీ లేదు కాల్ పెట్టడానికి కూడా. ఇంకా ఈవినింగ్ రాంచీ వెళ్ళేటప్పుడు అసలు ఫుల్ ప్యాక్ అయిపోద్ది ట్రైన్ అంతా. చూడాలి మరి ఎలా ఉంటుంది. హాయ్ గైస్, మనం అయితే ఇప్పుడు డీడీ అనే స్టేషన్లో ఉన్నమాట. ఇది ఉత్తరప్రదేశ్. మార్నింగ్ వచ్చేసి 10:45 అయితే అవుతుంది, అంటే 9:45 అయితే అవుతుంది. ఈ దీన్ దయాల్ స్టేషన్ నుంచి మేము ఇప్పుడు ప్రయాగ్ అయితే వెళ్ళాలి. టికెట్స్ అయితే తీసేసుకున్నాం. జనరల్లోనే వచ్చాం కదా వైజాగ్ నుంచి ఇక్కడికి. కానీ మాకు సీట్లు దొరికాయి కాబట్టి పర్లేదు. సీట్లు దొరకడం చాలా రిస్క్, చాలా కష్టపడ్డా కూడా సీట్లు దొరికాయి. అందుకే నేను నా వీడియో కూడా మేము తీయలేకపోయాము. 2 hours జర్నీ అయితే పడుతుంది. సింగిల్ స్టాప్ ట్రైన్ అయితే, అంటే డైరెక్ట్ ఎక్కడి నుంచి దీన్ దయాల్ నుంచి ప్రయాగ్ వెళ్ళాల్సిన ట్రైన్. ట్రైన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడం పెద్ద టాస్క్, అసలు ఖాళీ లేదు. ఫుల్ జనాలు మళ్ళీ నుంచొని వెళ్ళాలన్నమాట. పెద్ద సార్ అస్సలు ఖాళీ లేదు ట్రైన్ అయితే. మేము అసలుకి ఇప్పుడు రిజర్వేషన్ ఎక్కాము, మా జనరల్ టికెట్స్. కానీ ఫుల్ టాస్కే, ఇంకా 2 hours కూడా మాకు. ఇది నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్. మేము ఇప్పుడు అక్కడ ప్రయాగ్కి వెళ్ళాల్సిన ఎక్స్ప్రెస్. ఒకటే స్టాప్, ట్రైన్ అయితే వెళ్ళిపోద్ది. ఆల్రెడీ సౌండ్ వచ్చింది.
దీన్దాల్ జంక్షన్ నుంచి అయితే ఇప్పుడు మనం క్రాస్ అయిపోతున్నాము. దీన్దాల్ జంక్షన్, ఇదే దీన్దాల్ జంక్షన్. ఇదైతే అసలు ఖాళీ లేదు. ఇక్కడ నుంచి వెళ్ళడం వల్ల మనకు ప్లస్ ఏంటంటే నార్త్ సైడ్ నుంచి ఎవరెవరు ఉన్నారో అందరూ ఫస్ట్ కాశీ వచ్చి వెళ్తారు అన్నమాట, ప్రయాగ్. మనం ఇది ఎక్కడం వల్ల నుంచున్నా ఒక స్టాపే నుంచుంటాం. 2 hours జర్నీ ఇక్కడ నుంచి ప్రయాగ్ వెళ్ళడానికి. మనల్ని విడివిడిగా గ్రూప్స్ కింద డివైడ్ చేసి వేరువేరుగా ఎక్కించారన్నమాట. 4 members ఒక్కొక్క డోర్లోని. ఇవన్నీ స్లీపర్ క్లాస్ ఎక్కేసాం మేము అందరూ. మీరు మాత్రం ఇలాంటివి చేయొద్దు, ఇది తప్పదు. కుంభమేళా చూడాలంటే కొన్ని ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. డేస్ అనేది గడిచే కొద్దీ టఫ్ అయిపోయింది అన్నమాట వెళ్ళే రూట్. ఎలాగైనా చూసేయాలి, 144 years కదా, వదలకూడదు కుంభమేళా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తోటి అందరూ వచ్చేస్తున్నారు అన్నమాట. రైల్వే కూడా చాలా గట్టిగా కష్టపడుతుంది. ఆర్పిఎఫ్ కూడా మొత్తం చెక్ చేస్తున్నారు ప్రతి పాయింట్. ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా ట్రాక్స్ని క్లియర్ చేయడానికి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా స్ట్రగుల్ అయింది. ఇది 144 years ఒక్కసారి వచ్చే కుంభమేళాకి ఎంత చేయాలో అంత చేస్తుంది. చూడాలి మనం ఎలా విజిట్ చేస్తాం మనం అక్కడికి వెళ్ళి. ప్రయాగ్కి ముందు ఏదో చిన్న స్టేషన్ ఆపేసాడు. ఇది సూపర్ ఫాస్ట్, అసలుకి ఆపకూడదు. ఆల్ క్లీన్ అంటుంది, అంటే స్టేషన్లో ట్రైన్స్ ఎక్కువైపోయినట్టు ఉన్నాయి. అయినా ఆపేసి చాలాసేపు అయితే అవుతుంది. అసలు ప్రజెంట్ ఇక్కడ దగ్గరగా 40 minutes నుంచి అయితే ఆపేశాడు. ఖాళీ లేవనుకుంటా ప్లాట్ఫామ్స్ ముందుకెళ్ళడానికి. వాటర్ లేదురా బాబు, సరే స్టేషన్ ఆపడాడు. ఏంట్రా ఈ దర్శనం? ఆ దర్శనం అవ్వకముందు ఈ దర్శనాలు అయిపోతున్నాయి. ఫుల్ జనాలు అన్నమాట. ఇవి లోకల్ ట్రైన్స్. కుంభమేళా వెళ్ళడానికి ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. అదే స్మెల్. మీకు అక్కడి నుంచి తెలిసిందో లేదు తెలీదు, అక్కడ అన్నీ లైన్గా రోడ్డు మాట అన్నీ బ్లాక్ అయిపోయాయి. ఆ ఏరియా లాగా ఫుల్ జామ్ మాట మొత్తం అంతనా. ఎంత జనాలు అక్కడి నుంచి హైవే అలా కనిపిస్తుంది కదా. ఇచ్చేది ట్రైన్ కూడా ఉంది, ప్యాసింజర్ ట్రైన్ ఆఫీసర్ సూపర్ ఫాస్ట్. అయినా మావాడే మెల్లగా నెట్టుకొని వెళ్తున్నాడు ఎడ్ల బండిలాగా. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు. మేము ఎక్కిన ట్రైన్ చూసారా ఎలా ఆపేస్తున్నాడు. ఇక మళ్ళీ ఆపేసాడు. వీళ్ళందరికీ అలా తిరుగుతూనే ఉన్నారు. వాటర్ బాటిల్ అనమాట. पानी 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 20 रुपये पानी 20 रुपये वाटर बाटल अड़ता लिफ्ट ఏ ట్రైన్ ఇది? ముంబై సెంట్రల్ నుంచి వారణాసి ట్రైన్ ఇది. 9 kilometers వెళ్ళాలంటే చుక్కలు కనిపిస్తాయి ఒక్కొక్కడికి. 8 kilometers 9 kilometers 8 kilometers నడాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు దిగిపోయి సంగలు గుద్దుకొని వెళ్ళిపోయారు అనుకో, తర్వాత నష్టపోయేది వాళ్ళే, తెలుసుకోలేకపోతున్నారు. మన ట్రైన్ అక్కడ, నేను ఇక్కడ. కుంభమేళాకి వెళ్తున్నాం కానీ సరదా అయితే తీరిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు. అందుకే ఇక్కడ దిగిపోయి కూర్చున్నాడు. మళ్ళీ ఆపేసాడు. కొంతమంది అయితే దిగిపోయి నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ట్రైన్స్ అనేవి 2 hours జర్నీ పట్టాల్సినవి 4-6 hours అయితే పడుతుంది. మేము ఈ ట్రైన్ అసలు 2 hours వెళ్ళాలి, ఎక్కడ స్టాప్ లేకుండా. సూపర్ ఫాస్ట్ ఇది. కానీ ఇది ఎన్నిసార్లు ఆపాడంటే దగ్గర ప్రతి చోట 1 గంట ఆపేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు 2 అయిపోయింది. మేము ఎన్ని గంటలకు రీచ్ అవుతాం కూడా తెలియదు ప్రయాగరాజ్. లేకుండా మనం ఏం చేద్దాం, నా పక్క అటు వెళ్ళలేము ఇటు వెళ్ళలేము, మధ్యలో ట్రైన్. వీళ్ళందరూ తెలియకుండా దిగిపోయిన అనమాట. వీళ్ళ పరిస్థితి ఇలాగుంటే ట్రాక్ పక్కన అడ్డమే. ప్రయాగరాజ్ జంక్షన్కి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు ప్రయాగరాజ్. ఫస్ట్ మనం బయటికి వెళ్ళాలి ఎట్టి పరిస్థితులని. మొహం కడుక్కొని. ఖాళీ అయితే లేదు ప్రయాగరాజ్. చూడండి ఫుల్ సెక్యూరిటీ ఇక్కడ. పడుకోవడానికి ఇవి షీట్లు అమ్ముతున్నారు అన్నమాట. ఇవి కింద వేసుకొని పడుకోవడానికి. వాళ్ళు అయితే ఓన్లీ టెంట్లు వేస్తారు, ఇది లోపల వేసుకొని పడుకోవడానికి ఉంటుంది.